ఇది ఏంటా అనుకుంటున్నారా? అయితే రండి చూసేయండి. చేసుకుందాం. ఇవి స్క్రంచీ అండి. డబుల్ ఎక్సెల్ సైజ్ స్క్రంచీ అనమాట. దాంతోటి నేను స్క్రంచీ ఫస్ట్ స్టిచ్ చేసేసాను. ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేశాను మీకు. చూడండి ఒకసారి ఒకవేళ చూడలేని వాళ్ళైతే, చూసిన వాళ్ళైతే గనక మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఒక స్క్రంచీ తయారు చేసి, దానికి వైట్ బీడ్స్ యాడ్ చేస్తున్నాననమాట. చూడండి. ఇవి వైట్ పూసలుంటాయి కదా! ఆ పూసలు ఎలా కుట్టాలో నేనొకసారి చూపిస్తున్నాను చూడండి. కొంచెం మరీ చాలా చిన్న సైజు కాకుండగా, అలాగని పెద్దది కాకుండా మీడియం సైజులో ఉన్న పూసలు తీసుకున్నాననమాట. ఇది సైజయితే మన టేప్‌లో ఎంత చివరి వరకు ఉన్నాదో అంటే 57, 58 వరకు ఉంటుంది చూడండి. అంత పొడవు లెంత్ క్లాత్ అనమాట అది. అలాగే 4 ½ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. స్క్రంచీ తయారు చేయటం కోసం. దాన్ని నేను ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. పైన పూసలు పెడుతున్నాను చూడండి. బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ స్టిచ్ అంటారది. లోపల నుంచే కుట్టాలి. చూడండి ఒకసారి ఎలా పెట్టానో. అదిగోండి. అడుగు నుంచి పూస కుట్టేసిన తర్వాత అక్కడ ముడి వేసేయండి. అడుగు నుంచి రావాలన్నమాట పైకి. ఎక్కడైతే మనం స్క్రంచీ స్టిచ్ చేసామో ఆ ప్లేస్‌లోంచి రావాలి. అదిగోండి అలా పూస ఎక్కించుకొని అక్కడ ఒక ముడి వేసేయండి. కరెక్ట్‌గా ఆ ఎడ్జ్ ఏదైతే జాయింట్ ఉందో, ఆ జాయింట్ దగ్గరికి కుట్టుకుంటే చాలా నీట్‌గా వస్తదనమాట. కొంచెం ఒక 2, 3 ముళ్ళు వేసేసుకుంటే టైట్‌గా ఉంటుంది. అదిగోండి. అడుగు నుంచే తీస్తున్నాను చూసారా? అక్కడికి ముడయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిందనమాట పూసలు వేయటం. అంటే చాలా పెద్ద సైజ్ కదా! లెంత్ ఎక్కువ కాబట్టి ఎక్కువగానే పట్టినియి పూసలు. అదిగోండి. చూసారా పూసలు వేస్తే ఎంత అందంగా ఉందో? అందులోకి కలర్స్ తోటి ఉంది గదా! అదిగోండి అలాగే సాగదీయడం వల్ల ఏంటంటే అడ్జస్ట్ అవుతదనమాట. ఆ కుర్చీల్లో ఏవైతే ఉన్నాయో అది ఎలాస్టిక్‌లోకి అడ్జస్ట్ అవుతది. చూసారా? నేను 2 చేతులు పట్టుకుంటే ఎంత సైజొచ్చిందో. అది తలకి 2 ఫోల్డ్‌లకి అసలు చాలా అందం వస్తదండి. అదిగో చూసారా? ఒక 2 ఫోల్డ్‌లు వేసుకుంటే చాలు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా సరే వేసుకోవచ్చు. అంత బావుంటుంది. మీరు తీసుకునే క్లాత్ కూడా కొంచెం మ ఇటువంటి డబుల్ షేడ్ లేకపోతే త్రిపుల్ షేడ్ లేదంటే కొంచెం షైనింగ్ వచ్చే క్లాత్‌లు అలాంటివి తీసుకుంటే చాలా బావుంటుంది. చూడండి చూడటానికి అసలు ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూడటం ఒకటే కాదండి. మీరు కూడా ట్రై చేసి మీరు పెట్టుకోండి, పిల్లలకి పెట్టండి. అదిగో చూసారా అసలు ఎంత ముద్దగా ఎంత అందంగా ఉందో. కోడి జుత్తు పువ్వులంటారు చూడండి. అలాగా అనిపిస్తుంది. కోడి జుత్తు పువ్వులకి చిన్న చిన్ని చుక్కల్లాగా పూసలు పెడితే ఎలా ఉంటుందో, సేమ్ ఇది కూడా అలాగే ఉంది. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే, లేదా మీకేం కావాలన్న వీడియోలు చెప్తే గనక, నేను చేసి వీడియో పెడతాను. అలాగే మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే గనక, నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా శారీ ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కావాలన్నా, ఇటువంటివి స్క్రంచీస్, బోస్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే గనక, మీరు ముందుగా నాకు ఆర్డర్ చేస్తే బల్క్ ఆర్డర్స్ కూడా నేను చేసిస్తాను. అలాగే పోట్లీ బ్యాగ్స్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద మీకు కావాలంటే నేను చేసిస్తాను. మీరు నా వీడియోని ఫాలో అవుతూ ఉంటే నా ఛానల్‌ని మీకొక ఐడియా అంటూ ఉంటుంది. అంచేతన మీకు తెలిసిన వాళ్ళకి
అలాగే మీకు కూడా యూజ్ అవుతది కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ.